సెక్రటేరియట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి, కాకపోతే అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు. ఈవెన్ టాయిలెట్స్ కూడా లేవు. ఎవరు వస్తే ఒక రోజు 2 రోజులు గడపాలంటే ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. సో వాటన్నిటి క్రియేట్ చేస్తూ దాన్ని కూడా డెవలప్ చేయడం. అట్లాగే ఇలా సోమశిల అంటే కృష్ణా బ్యాక్ వాటర్స్ 150 కిలోమీటర్ల నిడివి, అది 150 కిలోమీటర్స్ 160 కిలోమీటర్ల లెంత్ ఉంది. చుట్టూ కూడా నల్లమల ఫారెస్టు, గుట్టలు గట్లు, అంటే సుందరంగా ఉండేటువంటిది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. సో అక్కడ బోటింగ్, అక్కడి నుంచి శ్రీశైలం దాకా బోటింగ్ పోవచ్చు, రోప్ వే చేయవచ్చు, వాటర్ స్పోర్ట్ చేయవచ్చు. టెంపుల్ టూరిజం, టెంపుల్స్, పురాతనమైన టెంపుల్, పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, అంటే క్లస్టర్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. సో వాటిని కూడా అంటే రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ప్రపంచ స్థాయిలో వాటిని చూపించే కార్యక్రమం చేసేటువంటి అక్కడే కాదు చాలా ప్లేస్లు చాలా ఉన్నాయి. ఆ లిస్టు కూడా ఎక్కడెక్కడ మీకు సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తాం షార్ట్లీ. అట్లాగే అక్కడ కూడా వెడ్డింగ్ డెస్టినేషన్ ఏర్పాటు చేయవచ్చు. వెడ్డింగ్ డెస్టినేషన్ అనేది ఇలా హైఫ్లో అయింది. దాన్నే గ్రామ స్థాయిలో కూడా, అంటే పల్లెటూర్లలో కూడా అటువంటి గొప్ప వాతావరణం క్రియేట్ చేసి, మనం గతంలో వారం రోజులు పెళ్ళిళ్ళు జరిగేది, ఇప్పుడైతే గడసేపు అవుతూ ఉంది. ఈ వెడ్డింగ్ డెస్టినేషన్ చేసేవాళ్ళు 3 రోజులు పోతూ ఉంటారు. సో అటువంటి వాతావరణాన్ని మన పల్లెల్లో కూడా ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి అక్కడ కూడా వెడ్డింగ్ టూరిజం డెవలప్ చేసే కార్యక్రమం చేసుకోవచ్చు. అంటే భువనగిరి కోట ఉంది, అక్కడ కూడా దాని రోప్ వే పనులు ఇప్పటికే వాటికి ప్రారంభమైనాయి. అట్లనే రామప్ప, తర్వాత లక్నవరం, అనంతగిరి హిల్స్, ఇటువంటి ప్రాంతాలు చాలా ప్రాంతాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా ఎక్స్ప్లోర్ చేయనటువంటి ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయనట్టు కోటలు ఉన్నాయి. సో వాటిని కూడా టోటల్గా ఆ సరి అయినటువంటి కన్సల్టెంట్స్ కావచ్చు, అడ్వైజర్స్ కావచ్చు, అందరినీ, ఈవెన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో అక్కడక్కడ కొన్ని తక్కువ పనున్న డిపార్ట్మెంట్ కొన్ని ఉన్నాయి. సో వాళ్ళను కూడా డెప్యుటేషన్ పైన తీసుకొని టోటల్గా షార్టెస్ట్ టైంలో, అంటే ఏదైతే గడిచిన 10 సంవత్సరాలు పోయింది గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నుంచి 6 మాసాలు దాటింది. సో ఈ టైం గ్యాప్ ఏదైతే లాస్ అయినో దాన్ని కాంపీట్ చేస్తూ వార్ ఫూటింగ్లో నిర్ణయాలు తీసుకొని అవన్నీ కూడా వాటిని పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే పనిగిరి బౌద్ధ మఠం, అంటే అత్యంత పురాతనమైనటువంటి దొరికినాయి అక్కడ నాణ్యాలు, కొన్ని వేల సంవత్సరాల సంబంధించినటువంటి నాణ్యాలు ఆ బిందెల్లో ఏమంటారు వాటిని, చెంబుల్లో అటువంటి దొరికినాయి. వాటిని కూడా ఎవరికి తెలియదు. ఇవన్నీ కూడా ఇంకా లాంచ్ చేసే కూడా కార్యక్రమం చేస్తాం, దాన్ని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఇంకా ఇలా సాహిత్య అకాడమీ ఉంది, కల్చరల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పోస్ట్ కూడా ఫిలప్ చేసేది ఉంది, చిన్న పోస్టులు వేకెట్ ఉన్నాయి, వాటిని కూడా ఫిలప్ చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈ రోజున కల్చర్ అంటే నాకు తెలిసి కల్చరల్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటారంటే ఆట, పాట, సంగీతం, మ్యూజిక్ అని. నాకు తెలిసి కల్చర్ అంటే అగ్రికల్చర్ నుంచి వచ్చిందే కల్చర్ బిగినింగ్. కల్చర్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. కల్చర్ అంటే మన విధానం, జీవన విధానం. ఆ జీవన విధానంలో ఇవన్నీ వస్తాయి, ఆటలు, పాటలు, సంగీతంతో పాటుగా అలవాట్లు, రకరకాల పరిస్థితులు వస్తాయి, అంటే రకరకాలు ఉంటాయి ఇందులో. ఈ కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సంగీతాన్ని, సాహిత్యాన్ని, ఆటపాటల్ని, కళారూపాలని, వీటన్నిటిని కూడా పెంపొందించే కార్యక్రమం చేస్తూ ఇంకా వీటిని ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, అందులో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళకు కూడా దీనిలో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ చేసి ఇందులో భాగస్వామ్యం చేసి ఈ యొక్క మ్యారేజ్ డెస్టినేషన్స్లో కూడా అంటే వీటిని కూడా మనం క్లబ్ చేయవచ్చు. సో దాని ద్వారా వీళ్లకు కొంత ఉపాధి దొరుకుతుంది, అది కూడా ఇంట్రెస్టింగ్ ఒక సబ్జెక్టు ఉంటుంది. సో దాని ద్వారా కూడా మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. అట్లాగే ఈ కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా వీటితో పాటుగా ఆట, పాటలు, కళలతో పాటుగా మన కల్చర్ అంటే జీవన విధానం కాబట్టి ఈ రోజున ఏదైతే సమాజంలో గ్రామీణ స్థాయిలో మనం ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేసినా ఆ జీవన విధానం, ఆలోచన మారకపోతే మనం ఎన్ని చేసినా అది బూడిదల పోసిన పన్నీరు అవుతూ ఉంది. అంటే చదువు, సపోజ్ ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్, చదువులు
చదువులకు సంబంధించి మరి ఎన్ని స్కీమ్లు పెట్టినా వేల రూపాయలు లక్షల రూపాయలు వాళ్ళ ఆస్తులమే పుస్తలమే చదువుల పైన పెట్టే పరిస్థితి వచ్చింది. అది కొద్దిమంది ఉన్నవాళ్ళు, అది లేని వాళ్ళు ఇలా క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా కోట్ల లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, ఆస్తులు అమ్ముతా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు పాడవుతున్న ఆరోగ్యం కూడా ఎందుకు పాడవుతూ ఉంది, చదువులు ఎందుకు రావట్లేదు అంటే మన ఆలోచన విధానం. అంటే టోటల్గా ఈ కల్చర్ అంటే జీవన విధానంలో ఈ యొక్క ఆలోచన విధానాలు కూడా మారాలి. ఇది కూడా పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ది కల్చర్ డిపార్ట్మెంట్, కల్చర్. సో దీన్ని కూడా కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ముందుకు తీసుకెళ్ళి ప్రజల యొక్క ఆర్థిక శక్తి, కొనుగోలు శక్తి పెంచుతూ వాళ్ళ అప్పుల ఊపిలో కూరుకుపోకుండా దీన్ని కూడా గ్రామీణ స్థాయిలో కూడా ఈ కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా, ఈ ఆటపాటల ద్వారా వాళ్లకు ఆ విధమైనటువంటి ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ఎన్నో ఘోరాలు, నేరాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ప్రజలకు ముందు అందించడం కోసం ఈ కల్చరల్ డిపార్ట్మెంట్ వాడుకొని ఈ యొక్క ఆటపాటలు, కళాకారులను కూడా వాళ్ళ భాగస్వామ్యం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళి చేసి ఒక మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తాం ఈ యొక్క కల్చరల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా. అట్లాగే పేరిణి లాంటి జానపద కళారూపాలు ఉన్నాయి. ఇప్పుడు ఒరిస్సా కంటే ఒడిస్సీ, భరతనాట్యం అంటే అటు తమిళనాడు, కేరళ అటు ఉన్నాయి. మన తెలంగాణకు సంబంధించి ఏది కూడా లేదు. సో దానికి కూడా ఒక పేరు పెట్టి మన పురాతనమైనటువంటి యొక్క కళలనే వాటికి ఆ గొడుగు కింద వచ్చే విధంగా ఆ దిశ కూడా ఆలోచన చేసేట్టు కార్యక్రమం చేస్తాము. అట్లాగే ఇప్పుడు ఐటీ హబ్ ఉన్నది మన హైదరాబాద్లో. అంటే అక్కడ కూడా మాల్స్ ఉన్నాయి. ఆ మాల్స్లో మా దగ్గర యాక్చువల్గా ఒక 2 పర్యాయాలు మా డిపార్ట్మెంట్ ద్వారా ఆ కల్చరల్ టీమ్స్ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ డప్పులు, వాయిద్యం, ఆటపాట చేస్తే ఆ మాల్లో ఉన్నటువంటి 10-20 వేల మంది గంట సేపు దాన్ని మొత్తం తిలకించింది. సుమారుగా 10 నుంచి 15 వేల మంది ఒక మాల్లో ఒక గంట సేపు ఆ కళాకారులు నృత్యం చేస్తే, ఆటపాటలు పాడితే అంటే ప్రమోషన్ ఆఫ్ ది టూరిజం కింద. అంటే ఇటువంటి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, అది మాల్స్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, రకరకాల అంటే దీని ద్వారా కూడా ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమం చేసి అందరి